వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారు ఈ ఆకివీడు రామాలయం టెంపుల్ సంబంధించి గతంలో మాట్లాడినటువంటి మాటలు మనకు బాగా గుర్తు. ఆనాడు కొంతమంది ఆ గుడిని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ సందర్భంలో రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ పరిగణలో తీసుకోకుండా ఎవడొస్తాడో చూస్తాను, ఎవడాపుతాడో చూస్తానని చెప్పి తీవ్రంగా హెచ్చరించిన సంగతి మనకు తెలిసిందే. దానిపైన రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన దానిపైన అప్పుడు వాళ్ళైతే బగ్గుమని పూర్తి స్థాయిలో ఆందోళన కూడా చేశారు. ఆ తర్వాత ఆ ఇష్యూ సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఆకువీడు రామాలయం టెంపుల్ సందర్శనకు వస్తున్నారు అని తెలుసుకున్న వాళ్ళు, ఆ ఆందోళనకారులు, నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ కూటమి తరపున ఏదైతే రఘురామకృష్ణరాజు గారికి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విరుచుబడే విధానం, ఇద్దరి మధ్య దూషణలు అయ్యే జరిగినాయి. వెంటనే ఏదో దాడి జరిగింది, ఆ దాడి జరిగింది, ఈ దాడి జరిగింది అయితే కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. అంతిమంగా రఘురామకృష్ణరాజు గారి పైన దాడి అని చెప్పి వాళ్ళు మీడియా ఒక విధానంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో క్రిస్టియానిటీని, లేకపోతే ఇదిగో అంబేద్కర్ మిషన్ వాళ్ళు వీళ్ళు దాడి చేశారు, లేకపోతే వాళ్ళు దాడి చేశారు, కులాలు మతాలు ప్రస్తావన అనేది ఉండటం బాధాకరమైన విషయం. మీడియా కంటే బుద్ధి జ్ఞానం ఎప్పుడూ రాదు కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా రఘురామకృష్ణరాజు గారిని సమర్థించుకుంటూ కొన్ని వాళ్ళకి సంబంధించిన టీడీపీ మీడియాలు విచ్చలవిడిగా వాళ్ళు పబ్లిక్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా అదే విధానం. ఇక మన జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే వెంటనే ట్వీట్ పెట్టి దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది, ఈ కుట్రకోణం ఖచ్చితంగా మేము ఛేదిస్తాం, కుట్రకోణాన్ని మేము బద్దలు కొట్టేస్తామని చెప్పి ట్వీట్లు. ఇప్పుడు ఆ కుట్రకోణం ఏంటి? రఘురామకృష్ణరాజు గారేమో అంబేద్కర్ మిషన్ వాళ్ళు ఉన్నారు అంటారు. అంటే పివి సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేసుకోవడం కోసం రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు. మరి నిన్నే పివి సునీల్ గారిది ఒక వీడియో చూశాను నేను. అదేంటంటే రఘురామకృష్ణరాజు గారు పివి సునీల్ గారిది 5th క్లాస్ టీసీ సర్టిఫికేట్ అయ్యిందని చెప్పి ఒక ఫేక్ది సర్క్యులేట్ చేశారు వాట్సాప్ గ్రూపుల్లో. నేను దీనికి సంబంధించి కేసు ఫైల్ చేస్తూ ఉన్నాను, A3గా రఘురామకృష్ణరాజు గారిని ఉంచుతాను, దీని మీద నేను ఖచ్చితంగా వాళ్ళు కాన్సిక్వెన్సెస్ అనేది ఎదుర్కోవాలని చెప్పి పివి సునీల్ గారు నిన్న ఒక వీడియో చేశారు, ఈ కేసు పెడుతున్నాను అని. వెంటనే ఈరోజు రఘురామకృష్ణరాజు గారు పివి సునీల్ గారిని టార్గెట్ చేసుకుంటూ నా మీద దాడి చేయబోయారు, అంబేద్కర్ మిషన్ వాళ్ళ కుట్ర ఉందని నాకు అనుమానం ఉందని చెప్పి అంటాం బాధాకరమైన విషయం. బికాజ్ ఎందుకంటే అసలు ఏమి జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా గతంలో ఆకివీడు ఆ గుడి ప్రాంగణంలోనే కొంతమంది రఘురామకృష్ణరాజు గారు ఏదైతే ఆ గుడిని ఏదో చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇల్లులు ఆ ప్రాంతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద రఘురామకృష్ణరాజు గారు ఆనాడు స్పందించింది ఏంటి? ఎవడొస్తారు చూస్తాను, ఏం చేస్తారు చూస్తాను, ఇది ఎంతైనా కానీ నేను కట్టే తీరుతాను, ఏం చేసినా కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మాట్లాడినప్పుడు నిరసనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు వచ్చి మళ్ళీ కుట్ర. దీనికి వెంటనే డిప్యూటీ సీఎం గారు కుట్ర, మేము ఇదంతా ఛేదిస్తాము. మరి ఛేదించండి, వాళ్ళకి న్యాయం చేయండి. బాధితులకు వాళ్ళు ఏం అడుగుతున్నారో న్యాయం చేయండి, న్యాయం చేయండి. ఇదేంది ఈ విధానం? డిప్యూటీ సీఎం అయితే వెంటనే హుటాహుటుగా రావటం. మరి మార్కాపురంలో అంతమంది చనిపోయారు, 14 మంది. మరి ఏం చర్యలు తీసుకున్నారా? అప్పుడు డిప్యూటీ సీఎం ఎందుకు ట్వీట్ పెట్టలా? రామ్ చరణ్ పుట్టినరోజుకు రామ్ చరణ్ కంట్లో ఏదో దెబ్బ తగిలితే మాత్రం ట్వీట్ అఫీషియల్గా డిప్యూటీ సీఎంకి. ఇటువంటి ఘటనల మీద వెంటనే కుట్ర ఉందని మాట్లాడటం డిప్యూటీ సీఎంకి అలవాటు. మరి ఇదేం ధోరణి? మహానూస్ మీద దాడి జరిగితే అందరూ వచ్చేస్తారు ఏకంగా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీడియా మీద వాళ్ళ మహానూస్ మీద దాడి జరిగితే మీడియా మీద దారుణం అంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సాక్ష్యాల మీద ప్రతి చోట దాడి చేశారు. మరి అప్పుడు వీళ్ళకి దాడి ఎందుకు సక్రమం అనిపించింది? మరి డిప్యూటీ సీఎంగా సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యేలు అరాచకాలు, ఎమ్మెల్యేల అవినీతులు, ఎమ్మెల్యేల బండబూతులు, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిరిగితే గతి లేదు. నిన్న ఆయన బెందాలం అశోక్ అయితే గిరిజన కారుని పట్టుకొని ఎట్లా పడతాడు మాట బాస్టర్డ్ బ్లడీ ఫుల్ అయ్యిందని ఎట్లా పడతాడు మాట్లాడాడు. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లైంగిక విషయాలు అన్నీ వస్తున్నాయి, ఇవన్నీ పరుచుకోరు. వెంటనే కుట్ర. అమరావతిలో పైపులు కాలిపోయినాయి, అమరావతిలో ఎల్ఎన్టీ వాళ్ళు కాలిపోయిన అమ్మంటే వైసీపీ వాళ్ళు కుట్ర అన్నారు. మళ్ళీ వెంటనే ఎల్ఎన్టీ నుంచి మెగా వాళ్ళే కాలిపోయినంటే మళ్ళీ ఇది ఒక కుట్ర అన్నారు. తీరా సీఎం ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ తగలబెట్టాడంట. ఆయనకి ఏదో ఈ డబ్బులకు సంబంధించిన ఏదో ఇష్యూ ఉంటే. మళ్ళీ ఏది జరిగినా వీళ్ళకి ఒక ఆలోచన అయితే ఉంది, ఏది జరిగినా ఇదిగో వాళ్ళ కుట్ర వైసీపీ వాళ్ళ కుట్ర అనే ఆ మాట. దీని వెనక ఇంకో మతాల ఘర్షణ లేకపోతే కులాల ఘర్షణ ఇదంతా తీసుకొస్తారు వీళ్ళు. ఇది ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. ఇంకా